అందరికీ మర్నాత. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. కీర్తనలు 123 అధ్యాయము 1 వచనము. ఐ లిఫ్ట్ అప్ మై ఐస్ టు యూ హూస్ థ్రోన్ ఈజ్ ఇన్ హెవెన్. సామ్స్ చాప్టర్ 123 వర్స్ 1. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మహాశక్తి సంపన్నుడు. ఆయన సింహాసనము ఈ లోక సంబంధమైన రాజ్యములో లేదా దేశాలలో లేదు. ఆయన సింహాసనము ఆకాశమందు పరలోకమందు ఉందండి. ఆయన పవర్ ఏదో 5 సంవత్సరాలు 10 years కాదు. యుగాయుగములు ఆయన తన యొక్క సింహాసనంపై ఆసీనుడై ఉంటాడు. వాక్యము సెలవిస్తున్నది, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అటువంటి ఉన్నతమైన దేవునిని ఈ రోజున కలిగి ఉన్నాము. ఈరోజు ఎంతోమంది లోకంలో చీకటి వంటి సమస్యలతో జీవిస్తున్నారు, బంధకాలలో పడి ఉన్నారు. అయితే వారు సహాయం కోసము, వారికున్న బాధలలో నుండి రక్షింపబడటం కోసము మరలా చీకటి సంబంధులనే ఆశ్రయిస్తున్నారు. అనగా నిమిత్త మాత్రులైన మనుషులని ఆశ్రయిస్తున్నారు. కొద్ది సంవత్సరాలు ఉండే అధికారాన్ని చూసి, కొద్ది రోజులు ఉండే ధనాన్ని బట్టి ఈ లోకజనులైన వారు వారి కన్నులను అధికారులపైనను, రాజులపైనను, రాజ్యాలపైనను ఉంచుతున్నారండి. దాని వలన ఏం ఉపయోగం లేదు. మన ఇల్లంతా చీకటిగా ఉందనుకోండి, మనం చీకట్లోనే ఉంటామా? మన కన్నులు మరలా చీకటిని చూడ్డానికి ఇష్టపడుతుందా? కాదు కదా. ఎక్కడ వెలుగు ఉందో అని మనము చూస్తాము. ఆటోమేటిక్గా మనము వెలుగును వెతుక్కుంటూ వెళ్తాం కదండి. ఒకవేళ మనం ఆ చీకట్లోనే ఉంటే మనకు ఏమీ తెలియదు, ఏమీ అర్థం కాదు. ఈ రోజున నీవు బహుశా సమస్యల్లో ఉండి, అపాయంలో ఉండి, బలహీనతల్లో ఉండి, నీకు సహాయం కలగడం కోసం మనుషుల వైపు చూస్తే ఆ సమస్యకు నీకు పరిష్కారము దొరకదు. మన దేవుడు సియోనులో ప్రకాశించుచున్నాడు అని వాక్యము సెలవిస్తుంది. ఆయన తట్టు చూచుచున్న వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తున్నది. హన్నాకు పిల్లలు లేరు, ఎంతో అవమానము ఆమె అనుభవిస్తుంది. పెనిన్న పెడుతున్నటువంటి మానసిక బాధను భరించలేకపోయింది. కావాల్సిన ధనమున్నా సరే ఆమెకు హృదయంలో సంతోషం లేదు, నెమ్మది లేదు. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆమె తన అవమాన భారము నుండి విడుదల పొందుకోవడం కోసం ఎవరి వైపు ఆమె చూడలేదు, ఏ వైద్యుడిని ఆమె సంప్రదించలేదు, ఈ లోక సంబంధమైన దారులు ఆమె ఎత్తుక్కోలేదు, ఎవరినైనా దత్తత తీసుకుందాము అని ఆలోచన ఆమెకు రాలేదు. ఆమెకు వచ్చిన మొదటి ఆలోచన దేవుడేనండి. ఆమె దేవుని వైపు, ఆకాశమందు ఆసీనుడైన సర్వశక్తి గల దేవుని వైపు ఆమె తన కన్నులెత్తినది. అందుకే గర్భఫలము పొందుకుంది. మరి ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరి వలన సహాయం కలుగుతుందని అనుకుంటున్నావు? భూమి ఆకాశములు సృజించిన మన సజీవుడైన దేవుని వలన తప్ప మరి ఎవరి వలన సహాయము మనకు కలగదు. ఆయన తప్ప మన జీవితాలు ఎవ్వరూ మార్చలేరండి. మన కుటుంబాన్ని ఎవరూ కట్టలేరు. భక్తుడు అంటున్నాడు, దాసుని కన్నులు తమ యజమాని తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చెయ్యి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అని. అవునండి, మనము ఆయన బిడ్డలము. ఆయన బలమేమిటో, ఆయన శక్తి ఏమిటో తెలిసిన వారము కనుక మన కన్నులు ఆయన వైపే చూడాలి. ఆకాశమందు ఉన్న మన యేసయ్య తప్ప మనకెవరున్నారు చెప్పండి? ఆయనకి నిద్రపోడు, ఆయన కునుకడు నిద్రపోడు. ఆయన మన ప్రక్కనే నీడగా ఉండి మనలను కాపాడుతాడు. ఆయన మన పాదములను తొట్రిల్లనివ్వడు. మరి అటువంటి ఉన్నతమైన దేవుని వైపు కాక ఈ లోక సంబంధులమైన వారి వైపు మన కనులు సహాయం కొరకు చూస్తే మనము నిజముగా సహాయం పొందగలమా? ఆలోచించండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా,
మీరు ఎటువంటి సమస్యలోనైనా బాధపడుతుండొచ్చు. ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మీరు ఉండి ఉండవచ్చు. అన్యాయము జరిగిన స్థితిలో, వెలివేయబడినటువంటి స్థితిలో, నిందింపబడుతున్నటువంటి వారిగా, అవమానింపబడుతున్న వారిగా ఈ రోజున ఉండి ఉండవచ్చు. అయితే నీవు ఈ రోజున వెలుగునిచ్చే దేవుని వైపు నీ కన్నులను ఎత్తగలిగితే, నీ పైన ఆయన తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు రక్షణను, సమాధానమును కలుగచేస్తారు. కాబట్టి భయపడకు. ఈ లోకంలో నీకు సహాయం దొరకడం లేదని కృంగిపోకు. ఆకాశమందు ఆసీనుడై ఉన్న మన దేవుని వైపు చూస్తూ ఆయనకి మొరపెడితే గొప్ప కార్యములు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధులను, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభువా. యేసయ్య, ఈ యొక్క వారంలో మొదటి దినమున ప్రభువా, మేము తండ్రి మా కన్నులెత్తున ప్రభువా మీ తట్టు చూస్తున్నాం ప్రభువా. అవును యేసయ్య, ఈ వారంలో ఎంతో మంది నా ప్రభువా ఎన్నో అద్భుత కార్యముల కొరకు, ఎన్నో కొత్త కార్యములు యేసయ్య స్టార్ట్ చేయాలని ఆలోచిస్తుండవచ్చు ప్రభువా. ప్రతి పనిలో మీరు ముందుండి నడిపించండి యేసయ్య. నిజమే తండ్రి, మనుషుల సహాయము వ్యర్థము ప్రభువా. తండ్రి, మీ తట్టు కళ్ళెత్తి మేము చూస్తే మాకు ఖచ్చితంగా నా ప్రభువా మనుషుల ద్వారా వారి యొక్క మనస్తత్వాన్ని, వారి యొక్క మనసుల్ని మార్చి ప్రభువా మాకు సహాయము అందచేసే దేవుడవు గనుక ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దర్శించమని వేడుకొంచున్నాము. దేని కొరకైతే ప్రార్థన చేయుచున్నారో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో ప్రభువా, ఆ యొక్క కార్యమును వారి జీవితంలో నెరవేర్చుమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.